ఆకలితో ఉన్న కృష్ణుడి విగ్రహం. అరే బాస్, 7 కిలోమీటర్లు కొట్టాయం నుంచి లోపలికి వెళ్తే తిరువారప్ప అనే చిన్న గ్రామం వస్తుంది. మీరు అనుకుంటూ ఉంటారు, ఏంరా ఇంత దూరం వెళ్తున్నావు, అక్కడ జొన్న రొట్టెలు ఫ్రీగా ఇస్తారా? నోను, అక్కడ ఒక మైండ్ బ్లోయింగ్ కృష్ణాలయం ఉంది. సాధారణంగా కృష్ణుడి ఆలయాలు అంటే మనకి ద్వారక లేదా పూరి జగన్నాథ్ గుర్తుకు వస్తాయి కదా, కానీ ఇక్కడి స్టోరీ కాస్త డిఫరెంట్. ఇది ఇండియాలోనే ఫస్ట్ ఓపెన్ అయిన శ్రీకృష్ణ దేవాలయం అని చెప్తారు. ఇంకా కృష్ణుడు ఇక్కడ ఎప్పుడు ఆకలిగా ఉంటాడట. ఆలయం కొన్ని రోజులు క్లోజ్ చేస్తే విగ్రహం కూడా డైట్ మీదకి వెళ్ళినట్టుగా సన్నబడిపోతుందంట. అరే, మామూలుగా అన్ని ఆలయాలు గ్రహణం టైంలో క్లోజ్ అవుతాయి, కానీ ఇక్కడ కాదు. ఎందుకంటే కృష్ణుడు ఆకలితో కంగారు పడతాడట. అందుకే రోజుకు కేవలం 2 నిమిషాలు మాత్రమే డోర్ క్లోజ్ చేస్తారు. ఈ విగ్రహాన్ని ఎవరిచ్చారంటే పాండవులే స్వయంగా ఇచ్చారట. ఇప్పుడు ఈ ఆలయం వెనుక ఉన్న మహాభారత సంబంధ కథలు, కృష్ణుడి ఆకలి రహస్యాలు, విగ్రహం ఎందుకు సన్నబడిపోతుంది అన్న సంగతులన్నీ చూద్దాం. కంసుడు తన తండ్రిని పక్కన పెట్టి రాజ్యాన్ని దక్కించుకున్నాడు. అప్పుడు ఆకాశవాణి, నీ మరణం నీ అక్క దేవకి 8వ సంతానంతోనే వస్తుంది అని చెప్పింది. అందుకే కంసుడు దేవకి వసుదేవులకు జైలులో పెట్టి పుట్టిన ప్రతి బిడ్డను చంపేస్తూ వచ్చాడు. చివరికి 8వ సంతానం శ్రీకృష్ణుడు. వసుదేవుడు ఆయనను రాత్రి గోకులానికి తీసుకెళ్లి యశోదమ్మ దగ్గర పెడతాడు. తర్వాత మనం విన్నట్టుగానే పుతన, శకటాసుర, కేశి వంటి రాక్షసులు కృష్ణుని చంపడానికి వచ్చారు. కానీ ఎవరూ సఫలీకృతం కాలేదు. ఆ క్షణంలో కృష్ణుడి ముఖంలో కనిపించిన కోపం, ఆకలి, ఉత్సాహం, ఆ భావోద్వేగాలే ఈ విగ్రహంలో ప్రతిబింబించాయని చెప్తారు. ఆ విగ్రహాన్ని పాండవులకు స్వయంగా కృష్ణుడు ఇచ్చాడు. తర్వాత వారు కేరళలోకి వచ్చి అక్కడి గ్రామస్తులకు అందజేశారు. కానీ గ్రామంలో అనేక సమస్యలు రావడంతో జ్యోతిష్కులు సూచనలతో ఆ విగ్రహాన్ని ఒక సరస్సులో నిమజ్జనం చేశారు. ఏళ్ల తర్వాత బిల్వమంగళం స్వామియార్ అనే మహానుభావుడు ఆ విగ్రహాన్ని కనుగొని తిరిగి ఆలయంలో ప్రతిష్ఠిస్తాడు. ఆలయాన్ని రోజుకు కేవలం 2 నిమిషాల పాటు మాత్రమే మూసిస్తారు. ఉదయం తెరిచిన వెంటనే కృష్ణుడికి అభిషేకం చేసి అన్నం వడ్డిస్తారు. రోజంతా 7 సార్లు నైవేద్యం చేస్తారు. ఇక్కడి ప్రసాదం ఒక్కసారి తిన్న వాళ్లకు జీవితాంతం ఆకలి బాధ ఉండదని నమ్మకం. ఇంకొక ఆసక్తికరమైన విషయం తెలుసా? ఆలయపు తాళం తప్పిపోయినా ఆలయాన్ని తక్షణమే తలుపు పగలగొట్టైనా తెరవాలి. ఎందుకంటే కృష్ణుడు ఆకలితో ఉండకూడదని భావిస్తారు. శాస్త్రీయంగా చూస్తే విగ్రహం సన్నబడిపోవడం రాళ్ల స్వభావం కావచ్చు, కానీ ఆ ఊరి భక్తుల విశ్వాసం మాత్రం కృష్ణుడు నిజంగానే ఆకలితో సన్నబడిపోతున్నాడని.
కాబట్టి ఈ ఆలయం ఒక విశ్వాసానికి, ఆధ్యాత్మికతకు, భక్తికి ప్రతీక. మనమంతా దానిని గౌరవించుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తవారు సబ్స్క్రైబ్ చేయండి.